ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం మటన్ దోసకాయ కర్రీ చేసుకుందామండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. దాంట్లో 1 స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేశానండి. యాడ్ చేసి కొంచెం మటన్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసి ఒక 5-6 చేయాలండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఒక 3-4 ఆనియన్స్ తీసుకున్నాను నేను. మంచి బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంది. మా హస్బెండ్ ఎప్పుడు ఈ కర్రీ తినలేదండి. నేనే అనమాట టేస్ట్ చూడు అని చెప్పేసి ఆయన చేసి ఇచ్చానమాట. ఆయనకు చాలా బాగా నచ్చింది ఈ కర్రీ అనమాట. చాలా బాగుందని అన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం మటన్ కడిగేటప్పుడు కుక్కర్ పెట్టేటప్పుడు ఆల్రెడీ మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకే ఇంకొక 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేశానండి నేను. అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేయాలండి. మంచిగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదండి, చూడండి అలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక దోసకాయను 2 టమాటోస్ తీసుకున్నానండి. వీటిని మంచిగా కట్ చేసుకొని ఆ కుక్కర్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుతూ ఉండి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ కొంచెం మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి మటన్, దాన్ని దీంట్లో యాడ్ చేసేద్దాం. ఆ ఉడకబెట్టుకున్న వాటర్ అనేది మనం పడబోసుకోకూడదు, పడేయద్దనమాట. పక్కకు పెట్టుకొని గిన్నెలో పెట్టుకొని నేను అలాగే పెట్టుకున్నాను. దాంట్లో అల్లం పేస్ట్ అవన్నీ కలిపింది ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది బయట పడేయకూడదు. చూడండి, ఇప్పుడు చక్కగా మూత పెట్టేసుకున్నాం కదా, మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వేపుకోవాలి మంచిగా. ఇప్పుడు దాంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి. మీ స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. మేము కారం కొంచెం తక్కువ తింటామండి, అందుకే నేను కారం కొంచెం తక్కువ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఫస్ట్ వేయలేదు కండి, ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటాను అనమాట. ఒక 3 పచ్చిమిర్చి వేసానండి. ఇప్పుడు నేను ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేద్దాం మనం. చూడండి, వాటర్ యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం మనం ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేపేటప్పుడే ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మళ్ళీ చూడండి, అలా బుడగలు వస్తున్నప్పుడు మంచిగా ఉడుకుతున్నప్పుడు దాంట్లో మనం చూడండి మంచిగా ఉడుకుతుంది కదా, దాంట్లో నేను గరం మసాలా యాడ్ చేశానండి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. నేను ఇంట్లోనే గరం మసాలా పడతానండి, అలాగే పట్టుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి అవన్నీ పట్టి పెడతానండి. అదే గరం మసాలా యూజ్ చేస్తాను. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం మంచిగా చిక్కగా అయ్యేంత వరకు మనం దాన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందనమాట ఆ కూర. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.